ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నామండి. మరి నేటి దినము ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ కరెస్పాండెంట్ అయిన ఫాదర్ బాలా గారి ద్వారా ఈ పునరుత్థాన పండుగ యొక్క ధ్యానాన్ని మనం ఇప్పుడు చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే ఫాదర్ బాలా గారు పునరుత్థాన పండుగ ధ్యానాలను మనతో పంచుకుంటారు. ఏసే పరిష్కారం ప్రేక్షకులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు క్రైస్తవులందరూ యేసు పునరుత్థాన పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈనాటి ఈస్టర్ పండుగకు మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు యేసు ఉత్థాన సందర్భంగా ఆయన ఉత్థానం యొక్క మొదటి క్షణాలను చూసినటువంటి వ్యక్తులను గురించి మనం చదువుకున్నాం. కొందరు స్త్రీలు ఆదివారము తెలతెలవారుతూ ఉండగానే సమాధి యొద్దకు వెళ్ళి వారు అక్కడ చూసినటువంటి దృశ్యం ఏంటి అంటే, సమాధి మీద ఉంచబడినటువంటి పెద్ద రాయి దొర్లించబడి ఉండటం, తీసివేయబడి ఉండటం. ఇది ఏ ఒక్కరో ఇద్దరో అనుకుంటే సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఆ రాయికి గొలుసులు వేసి, అధికార ముద్ర వేసి సైనికులు కాపలా ఉంటూ ఉండగా ఎవరో వచ్చి ఆ రాయిని దొర్లించి ఉంటారు అనేటటువంటిది హాస్యాస్పదం. వీరు సమాధిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వారు చూసినటువంటిది ఏమిటి అంటే ఖాళీ సమాధి, ఎంటీ టూమ్. ఈరోజు ఈ పాస్కా సందర్భంగా, ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ ఎంటీ టూమ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంటీ టూమ్. ఈ సమాధి ఇంతకు ముందు కూడా ఖాళీగా ఉండేది. అరిమత్తయి నివాసి అయినటువంటి యోసేపు తన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి ఒక సమాధి. ఈస్టర్ అయిన తర్వాత అరిమత్తయి యోసేపుని ఎవరు అడిగారట, ఏమిటి నీ అనుభవం అబౌట్ దిస్ ఎంటీ టూమ్
అరిమత్తయి యోసేపు చెప్పాడట, యేసు నా కొరకు నేను సిద్ధపరుచుకున్నటువంటి నా సమాధిని ఒక వీకెండ్ మాత్రమే ఉపయోగించుకున్నాడు అని. ఇది వాస్తవం. అంతకు ముందు కూడా ఈ సమాధి ఖాళీగా ఉండేది, ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నది ఈ సమాధి. కేవలం ఈ 3 రోజులు మాత్రమే యేసు అందులో ఉన్నాడు, ఇప్పుడు లేడు. దీని అర్థం ఏంటి? సమాధి లోపల ఒక యువకుడు దేవదూత కూర్చొని తొలి ఉత్థాన ప్రకటన చేస్తూ ఉన్నాడు. మీరు వెతుకుతూ ఉన్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ఇక్కడ లేడు, ఇక్కడ సమాధి చేయబడ్డాడు అనేటటువంటిది వాస్తవం, మీరందరూ చూశారు. అయితే మీరు వెతుకుతూ ఉన్నటువంటి ఆ యేసు ఇప్పుడు ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? యువకుడు చెబుతూ ఉన్నాడు, దేవదూత చెబుతూ ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందు గలిలయకు వెళుతూ ఉన్నాడు. ఈ ఖాళీ సమాధిలోనికి ప్రవేశించినటువంటి ఈ స్త్రీలు చూచినటువంటి ఆ సన్నివేశం ఏంటంటే, తెల్లని దుస్తులు ధరించినటువంటి ఈ దేవదూత, అదేవిధంగా యేసు మృతదేహానికి చుట్టి ఉంచబడినటువంటి నార వస్త్రాలు, తలకు చుట్టబడినటువంటి తుండు గుడ్డ విడిగా అక్కడ ఉంచబడ్డాయి. ఇవి వేటికి సంకేతాలు? యేసు లేచాడు అన్న తొలి ఉత్థాన సందేశాన్ని అందుకున్నటువంటి ఈ స్త్రీలు లేదా సమాధిలోనికి ప్రవేశించిన తక్కినటువంటి వారి యొక్క అనుభవం ఏమిటో ఒకసారి చూద్దాం. మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, ఈ స్త్రీలు సమాధిలోనికి వెళ్ళి వారు దేవదూత ఇచ్చినటువంటి ఆ ఉత్థాన ప్రకటన ఆలకించిన తరువాత వారిని ఏమి చేయమని దేవదూత ఆదేశించి ఉన్నాడో దానిని వారు చేయలేదు. ఎందుకు చేయలేదంటే వారు పొందిన అనుభవం 16వ అధ్యాయం 8వ వచనం చెబుతూ ఉన్నది, వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. భయముతో వారికి కలిగినటువంటి అనుభవం భయం. వారు ఎన్నడూ ఎప్పుడు ఊహించలేదు చనిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి లేవడం, ఆయన ఉన్నటువంటి సమాధిలో వేరెవరో దూత ఉండి వారితో మాట్లాడటం, ఇవంతా కూడా పారలౌకికమైనటువంటి విషయాలు. వాటిని అర్థం చేసుకునేటువంటి స్థాయి వీరికి ఇంకా లేదు. అందుచేత భయంతో ఈ ఖాళీ సమాధి నుండి వారు పారిపోయారు. వాస్తవానికి వాళ్ళు ఆ ఖాళీ సమాధిలో ఉండి నేర్చుకోవలసినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. వాటిని నేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, పారిపోయారు. అందుచేత వారు దేనినైతే చెప్పాలని దూత ఆదేశించాడో దానిని చేయడం వాళ్ళు మర్చిపోయారు. ఇదే విధంగా మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఇదే సందర్భం. మత్తయి సువార్త ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. అదేవిధంగా వారు పొందినటువంటి అనుభవాన్ని మత్తయి సువార్తలో మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము అంటే, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తిరి. ఇది ఒక అనుభవం. సమాధిలోనికి ప్రవేశించినటువంటి వారు భయపడ్డారు.
కానీ భయము వెంట వారికి ఆనందం కలిగింది, మహానందం. తమ ప్రభువు యొక్క శ్రమలను, మరణ వేదనను వారు స్వయంగా చూశారు. ప్రభువుని కోల్పోయాము, ఆయన మరణించాడు అనేటటువంటి వేదనలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప ఓదార్పు. సిలువ వేయబడినటువంటి యేసు మరలా తిరిగి లేచాడు. ఆయన జీవితం ఈ సమాధితో అంతం కాలేదు. వారికి మహానందం కలిగింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు చెబుతున్నాడు, మీ దుఃఖము సంతోషముగా మారును. మీ దుఃఖము సంతోషముగా మారును. ప్రభువుని అనుసరించేటటువంటి వారికి జరగబోయేటటువంటి దాని గురించి ప్రభువు ముందుగానే ప్రవచించాడు. ఇప్పుడు మీరు దుఃఖిస్తూ ఉన్నారు నిజమే, కానీ మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. దానికి కారణం పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ స్త్రీలు ఎవరైతే సమాధిలోనికి ప్రవేశించి దూత చెప్పిన మాటలు ఆలకించారో వాళ్ళు ముందుగా భయపడ్డారు. దాని వెంట వాళ్ళు మహానందాన్ని పొందినట్లుగా మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయంలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేసిరి. లూకా సువార్త చెబుతూ ఉన్నటువంటి మాట వారికి విస్మయము కలుగచేసింది. ఈ సమాధి మీద ఉంచబడినటువంటి రాయి దొర్లించబడటం, యేసు సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్న విషయాన్ని దూత ద్వారా వారు తెలుసుకొని వారు విస్మయం చెందారు. వారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారు ఇంకా విస్మయం చెందారు. అయితే ఇక్కడ మరొక విషయం జరిగింది. వీరి మాటలు నమ్మనటువంటి వారిలో మొదటివాడు పేతురే. పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు కూడా చూసి ఖాళీ సమాధిలోనికి ప్రవేశించకుండా వంగి చూసి ఆశ్చర్యచకితుడై ఇది దేనికి సంకేతం అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. తొలి ఉత్థాన సందేశాన్ని అందుకున్నటువంటి వారు, తొలి ఉత్థాన గడియలని చూసినటువంటి వారు. ఇక చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి దొర్లించబడి ఉండటం చూచింది. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి, ప్రభువుని సమాధి నుండి ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పగా, పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు యోహాను పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి వారిద్దరూ సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఇది చివరి అనుభవం. ఈ ఖాళీ సమాధిలో మనం పొందవలసినటువంటి అనుభవం. ప్రతి క్రైస్తవుడు ఈనాడు ఉత్థాన పండుగ చేసుకుంటున్నాడు. ఎక్కడ ప్రారంభించాలి ఉత్థాన పండుగని అంటే ఈ ఖాళీ సమాధి నుంచి. ఈ ఖాళీ సమాధి నుంచే మన విశ్వాసం ప్రారంభమవుతుంది. వారు ఉత్థాన క్రీస్తును చూడలేదు. ప్రభు యోహాను సువార్తలో
తోమాస్ గారితో అంటూ ఉన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక విశ్వసించిన వారు ధన్యులు అని. ఇక్కడ వారు ఉత్థాన క్రీస్తును చూడలేదు. యోహాను సువార్తలో అయితే పేతురు యోహాను సమాధిలోనికి ప్రవేశించినప్పుడు వారికి ఎవరూ చెప్పలేదు. కానీ నారబట్టలు, తలకు తుచ్చినటువంటి తుండు విడిగా జాగ్రత్తగా పెట్టబడి ఉండటం వారు చూసినప్పుడు వారికి అందులో ఉత్థాన క్రీస్తు సంకేతాలు కనిపించాయి. ప్రభు ఉత్థానమయ్యాడు, అయి ఉంటాడు అని వాళ్ళు విశ్వసించారు. మార్కు సువార్త తొలి సువార్త. ఆ సువార్త ప్రకారంగా మనం చూసినటువంటి స్త్రీలు సమాధిలోనికి వెళ్ళి దూత వర్తమానాన్ని వాళ్ళు విని భయంతో గజగజ వణికిపోతూ పారిపోయారు. మత్తయి సువార్త ఏమని చెబుతూ ఉన్నది అంటే వారు లోనికి వెళ్ళి విస్మయం చెందారు. లూకా సువార్తలో కూడా అదే విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే వారి మాటలు నమ్మనటువంటి పేతురు సమాధి వద్దకు వెళ్ళి తొంగి చూసి ఆయన కూడా విస్మయం చెంది ఆశ్చర్యంతో ఇది ఏమై ఉంటుందా అని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యోహాను సువార్త చెబుతూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఈ ఖాళీ సమాధిలోనికి ప్రవేశించినటువంటి పేతురు, యోహానులు వీరిద్దరూ చూసినటువంటి సన్నివేశం, దానిని బట్టి తొలుత సమాధి వద్దకు చేరినటువంటి యోహాను సమాధిలోనికి ప్రవేశించిన తర్వాత యేసు పునరుత్థానమయ్యాడు అనేటటువంటి విషయాన్ని నమ్మాడు. క్రీస్తు పునరుత్థాన విశ్వాసం ఈ ఖాళీ సమాధి నుండి ప్రారంభమైంది. ఈనాడు మనం ఈ ఉత్థాన క్రీస్తు యొక్క అనుభవం పొందాలి అంటే మనకు ముందుగా కావలసింది ఖాళీ సమాధి అనుభవం. ఈ సమాధిలోనికి మనం ప్రవేశించాలి. యేసుతో పాటుగా ఆయన సమాధిలోనికి ప్రవేశించేటటువంటి వారు మాత్రమే ఆయన ఉత్థానంలో కూడా భాగం పొందుతారు అని పౌలు గారు చెబుతున్నాడు. యెషయా ప్రవక్త గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. బాధామయ సేవకుడు, ఈ సేవకుడు నిరపరాధి, కానీ అందరి అపరాధాలను తన మీద వేసుకొని ఆయన హింసలను భరించాడు. ఆయన నిరపరాధి, ఇతరుల యొక్క పాపాల నిమిత్తమై నలగగొట్టబడ్డాడు అని నిరూపించబడటానికి దేవుడు ఈ బాధామయ సేవకుణ్ణి గనులలో ఒకడిగా ఎంచుతాడు అని ప్రవక్త చెబుతున్నాడు 53వ అధ్యాయం 12వ వచనంలో. అది ఇప్పుడు ఇక్కడ శిలువ మీద ఆ బాధామయ సేవకునిలాగా తనను తాను నలుగగొట్టడానికి అంగీకరించి శిలువపై మరణించినటువంటి ఈ యేసు నిరపరాధి అని, సకల మానవాళి పాపాలను తనపై వేసుకుని వారి నిమిత్తమై మరణించాడు గనుక ఈ బలియాగాన్ని దేవుడు స్వీకరించాడు అని చెప్పడానికి ఒక గొప్ప గురుతుగా దేవుడు యేసును ప్రధాన యాజకుడిగాను బలినర్పించే గొర్రెపిల్లగాను ఉంచి ఈ పునరుత్థాన భాగ్యాన్ని ఆయనకు కలుగచేశాడు. తొలి క్రైస్తవ సంఘం ఏమని విశ్వసించింది అంటే యేసు తన విధేయత ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి అర్పించినటువంటి ఈ బలిని దేవుడు అంగీకరించి యేసును మృతుల నుండి లేపాడు. ఇది తండ్రి చేసినటువంటి కార్యం. మనం ఇదే చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనం. ఏలయన మేము మా కన్నులారా చూచిన దానిని గూర్చి చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారు బదులు పలికిరి. ఆ ఖాళీ సమాధిలో ప్రవేశించి పొందినటువంటి ఆ అనుభవాన్ని ఆ తరువాత వరుస క్రమంలో యేసు ఉత్థాన దర్శనాన్ని పొందినటువంటి వీరిద్దరు యేసు ఉత్థానానికి సాక్షులుగా ఉండాలి అని వారు నిర్ణయించుకున్నారు. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్పినటువంటి మాట ఏంటి అంటే మేము మా కన్నులారా చూచినది
చెవులారా విన్నది మేము మాట్లాడకుండా ఉండలేము. ఇది దేవుడు మా మీద ఉంచినటువంటి భారము, బాధ్యత. ఎవరైతే ఈ ఖాళీ సమాధిలోనికి ప్రవేశిస్తారో, ఎవరైతే ఈ ఉత్థాన ప్రభు యొక్క అనుభవాన్ని పొందుతారో, వారు ఉత్థాన దర్శనాన్ని కూడా పొందుతారు. ఆ ఉత్థాన దర్శనం ద్వారా వారు ప్రభు యొక్క ఉత్థానానికి సాక్షులుగా ఉండబోతూ ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయంలో. కొర్నేలి పేతురు మధ్య జరిగినటువంటి సంభాషణ. దేవుడు ఏ విధంగా ఈ ఇరువురు మనుషుల్ని ఒకేసారి తన సందేశం ద్వారా వారిద్దరూ కలవాలి అనేటటువంటి ఏర్పాటు చేసి ఉన్నాడు చూడండి. అనగా ఈ ఉత్థాన దర్శన అనుభవం కేవలం కొంతమంది మాత్రమే పొందవలసి ఉన్నది అనేటటువంటిది సత్యం కాదు. ఇది అందరూ పొందవలసినటువంటిది. యెషయా ప్రవక్త గ్రంథంలోని ఈ మాట ఉన్నది. ఈ బాధామయ సేవకుడి యొక్క ఈ బలి ద్వారా మనకి కలిగేటటువంటి ఈ విమోచన ఫలాలు అన్ని జాతులకు చెందినటువంటిది, లేదా అనేకుల కొరకు, అనేకులు, ఫర్ మెనీ. ఈ అనేకులు ఎవరు అంటే అందరూ. ఏ ఒక్కరికి అపోస్తులతో ప్రారంభమైనటువంటి ఈ విశ్వాసం, దీనినే మనం అపోస్తోలిక విశ్వాసం అంటూ ఉన్నాం. ఇది అపోస్తలులకు మాత్రమే పరిమితం కాకుండా సమస్త మానవాళికి చేరవలసి ఉన్నది. ఈ విమోచన ఫలాలు అందరి కొరకు అర్పించబడ్డాయి. అందుచేత ఈ ఉత్థాన దర్శన అనుభవాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే దీనికి మనం సాక్షులుగా మారాలి. సాక్షులుగా మారడం అంటే అది ఏ రూపంలోనైనా సరే జరిగి తీరాలి. మన దైనందిన క్రైస్తవ జీవితం ద్వారా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, దీని ద్వారా ప్రజలు మీరు నా అనుచరులు అని గుర్తిస్తారు. కాబట్టి మనం క్రైస్తవులుగా గుర్తించబడాలి. అదే పెద్ద సువార్త. అలా గుర్తించబడాలి అంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ద్వేషభావంతో, అసూయతో, ఒకరి పట్ల ఒకరు, ఒకరి వైపు ఒకరు చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో జీవించేటటువంటి క్రైస్తవులు ఆలోచన చేయవలసినటువంటి సమయం ఇది. ఏ విధంగా మనం క్రైస్తవులుగా సమాజం చేత గుర్తించబడుతున్నాం? మన హోదా వలన, మన బాప్టిస్ము వలన, మనం చేసేటటువంటి ఉద్యోగ బాధ్యత వలన కాదు, మన ప్రేమ వలన. ఎందుకంటే యేసు ఈ ప్రేమ కొరకే ఆయన మరణించాడు. అందుచేత మనం అందరం కూడా ఈ ప్రేమను కలిగి ఉంటేనే మనం క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా గుర్తించబడతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున లేవనెత్తబడెను. ఇది మోషే మొదలుకొని ప్రవక్తలందరూ ఏ విషయమైతే ప్రవచించి ఉన్నారో దాని ప్రకారమే యేసు మరణం సంభవించింది, యేసు ఉత్థానం కూడా సంభవించింది. ఈ విషయాలు ఏవి కూడా హఠాత్తుగా సంభవించినటువంటి విషయాలు కావు. చరిత్రలో జరిగినటువంటి లేక జరగవలసి ఉన్నటువంటి విషయం కాదు. ఇది దేవుని ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి ఒక గొప్ప విషయం. దేవుడు నిర్దేశిస్తే, మానవ జాతి రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తేనే కలిగినటువంటి, సంభవించినటువంటి ఒక యథార్థ సంఘటన. ఈ బలి ద్వారా కలిగినటువంటి ఈ విమోచన ఫలాలు మనకు, సమస్త మానవాళికి అందాలి. ఇవి పొందినటువంటి వారు, ఈ విమోచన ఫలాలను పొందినటువంటి వారు యేసు ఉత్థానానికి సాక్షులుగా మారాలి. మనం అందరం కూడా ప్రభు యొక్క ఉత్థానం కొరకు సాక్ష్యం ఇవ్వడానికి జీవించాలి. 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర మనకు చెబుతున్నది. తొలి క్రైస్తవ సంఘం హింసలు అనుభవించింది.
ఉత్థానమైన ఈ క్రీస్తు కొరకు మరణించడానికి కూడా అనేక మంది సిద్ధమయ్యారు, అనేక మంది మరణించారు. వేద సాక్షులుగా వాళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు. నేటికి ఈ హింసలు కొనసాగుతూ ఉన్నాయి. క్రైస్తవులపై దాడులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ మత నిర్మూలనే ధ్యేయంగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఉత్థాన క్రీస్తును నమ్మినటువంటి వారు ఈ 2000 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి సాక్ష్యం మనకు ప్రేరణగా ఉండాలి. మన క్రైస్తవ జీవితాలను ముందుకు నడిపించాలి. ప్రభువు యొక్క ఈ ఉత్థాన సందేశం ప్రపంచం నలుమూలలకు వెళ్ళడానికి మనం సాయశక్తులా కృషి చేయాలి, పని చేయాలి. అతనాసియస్ అనేటటువంటి ఒక భక్తుడు, మనం ఇదివరకు కూడా దీని గురించి అనుకున్నాం. యేసు మరణించిన తరువాత 3 రోజులు సమాధిలో ఉండగా జరిగినటువంటి విషయాన్ని గురించి ఊహించి ఒక కవితాత్మకంగా ఆధ్యాత్మికంగా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, యేసు తాను లేవకముందే పాతాళంలోనికి ప్రవేశించి ఒక వ్యక్తి కొరకు వెతుకుతూ ఉన్నాడట. వెతుకుతూ యేసు పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఆదాము నీవెక్కడ ఉన్నావు? సృష్టి ప్రారంభంలో దేవునితో పాటుగా నడిచినటువంటి ఆదాము ఏవమ్మలిద్దరు తాము పాపము చేసిన తరువాత దేవుని నుండి దాగుకున్నారు. అప్పుడు దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఆదాము నీవెక్కడ ఉన్నావు? ఇప్పుడు యేసు మరణించిన తరువాత ఈ పాతాళంలోనికి ప్రవేశించి ఆదామును వెతుకుతూ, ఆదాము నీవెక్కడ ఉన్నావు? ఆనాడు ఆదాము చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నీకు భయపడి మేము దాగుకొంటిమి, నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాం, అవిధేయత చూపించి పాపం చేసినందువల్ల నీవు మమ్మల్ని శిక్షిస్తావేమోనని మేము భయపడి దాగుకున్నాం. ఇప్పుడు యేసు పలికినటువంటి ఆ మాటకు ఆదాము ఏమని సమాధానం ఇచ్చి ఉంటాడు? ఈ యేసుని ఆదాము గుర్తుపట్టాడా అంటే తప్పకుండా గుర్తుపట్టి ఉంటాడు. ఎందుకంటే దేవునితో కలిసి నడిచి ఆయనతో ముఖాముఖిగా జీవించినటువంటి ఆదాము కంటే ఎవరికి తెలుసు దేవుని రూపం, ప్రతిరూపం అయినటువంటి యేసుక్రీస్తు? అందుచేత ఆదాము యేసును గుర్తించాడు. ఆదాము చెప్పి ఉంటాడు, ప్రభు దీని కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కొన్ని యుగాలుగా, తరతరాలుగా ఈ క్షణం కొరకే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సృష్టి యావత్తు కూడా నీ మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. నీ మరణం ద్వారానే ఆనాడు నేను చేసినటువంటి ఆ ఆది పాపానికి విముక్తి కలుగుతుందని మాకు తెలుసు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నీతో పాటు నన్ను కూడా పరదైసుకు తీసుకొని వెళ్ళు అని. నా ప్రభువా, నా దేవా అని ఉత్థాన క్రీస్తు దర్శనం పొందినటువంటి తోమాస్ చెప్పాడు. కానీ తోమాస్ కంటే ముందే ఆదాము ఈ మాటలు అనకుండా ఉండేవాడా అని ఈ భక్తుడు అంటూ ఉన్నాడు. కనుక ఆదామే ముందుగా నా ప్రభువా, నా దేవా అని యేసు ముందు మోకరిల్లి ఈ ఆనందకరమైనటువంటి ఆ క్షణాల యొక్క పవిత్రతను, విశిష్టతను గుర్తించి మహానందపడ్డాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మీ దుఃఖము ఆనందంగా మారుతుంది. క్రీస్తు శిలువ మరణం మన దుఃఖాన్ని ఆనందంగా మార్చింది. ఆయన ఉత్థానం ఈ ఆనందాన్ని మహానందంగా మార్చింది. కనుక మనం అందరం ఈ ఈస్టర్ పండుగ పర్వదిన సందర్భంగా మహానందంగా మన క్రైస్తవ జీవితాలలో ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించడానికి కావలసిన ఆత్మ బలాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థించుకుందాం. మీ అందరికీ మరొకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, ఉత్థాన క్రీస్తు దీవెనలు అందిస్తూ ఉన్నాను.